అయిపోయాక మొత్తం పప్పు ఎట్లా అంటాం అది చేస్తుంది నెక్స్ట్. సో ఇదందరికి నా 10th బ్లాగ్లోకి స్వాగతం. ఈరోజు ఉగాది. ఉగాది అంటే ఇంకా కొత్త గేర్ ఏమో నాకు తెలియదు అంతా. మా ఇంట్లో ఉగాది రోజు ఎట్లుంటుంది చూడండి. అగో పాటలు వేసుకుంటూ కూర్చుంటారు దేవుళ్ళది. నేను ఇంకా స్నానమే చేయలేదు. నేను స్నానం చేసుకొని ఇప్పుడు బయటికి రావాలి. మా అన్న పోయిండు స్నానం చేసుకోవడానికి. అమ్మ లేచిందే 10కి. ఇంట్లో మస్తు తిడతారు 10 o'clock లేస్తే. అది ఇట్లా పండుగ రోజు మా మమ్మీ ఏమో ఉగాది పచ్చడి చేస్తుంది. మా ఏమో పొద్దున్ననే మొత్తం పూజ చేసి బయటికి వెళ్ళిపోయింది ఇప్పుడే. చింతపండుని అయితే మొత్తం ఏంది వాటర్లో పెట్టేసింది. కొంచెం సేపు అయినాక మొత్తం దాన్ని ఏమంటారు, దాని జ్యూస్ మొత్తం ఇక దీంట్లో వేస్తారు. ఇవేమో వేపాకుల పూలు ఇవి వాటర్ దీంట్లో కలుపుతారు. దీంట్లో చల్లగా అవుతుంది వాటర్. ఇప్పుడు తెచ్చిన కుండ ఎందుకు తెచ్చిండో తెలియదు. ఇది ఇట్లా తెచ్చిండు పొద్దున్నే. మేము వండుకొని ఉండే అప్పుడే. ఇది మొత్తం చేసినాక బొబ్బట్లు అంటాంగా అది చేస్తుంది నెక్స్ట్. అది చేసినాక చూపిస్తాను నేను ఇప్పుడు స్నానం చేస్తా పోయి. నేనైతే స్నానం చేసుకున్నా. ఇగో మా అమ్మ అయితే ఉగాది పచ్చడి చేసింది. ఇగో తాగి చెప్తుంది. అది మ్యాంగోస్ ఉన్నాయి కదా, మస్తు ఉన్నాయి మ్యాంగోస్ అయితే. ఇప్పుడైతే షాప్కి పోతున్నా. మస్తు ఎండ కొడుతుంది. మా మమ్మీ ఏమో బొబ్బట్లు అది చేస్తుంది. చేసినప్పుడు ఆ ట్యూటోరియల్ లెక్క చూస్తారు మీరు. మంచిగా చేసింది చూపిస్తా, తిన్నప్పుడు చూసా. అదైతే మస్తు నచ్చుతుంది నాకు. ఇప్పుడు పోయి సర్ఫ్ ప్యాకెట్ తేయాలంట. మా వాళ్ళేమో ప్లానింగ్ చేస్తున్నామా అంటే ఎల్లుండి ట్యూస్డే ఫస్ట్ రోజేమో అమ్మవారి టెంపుల్ పోదామని. అలా కాల్ చేయాలి ఒకసారి వాళ్ళకి. అమ్మవారి టెంపుల్ పోదామంటారు వాళ్ళు అయితే. అదే మైసిగండి ఉంటుంది అక్కడ. టైంపాస్ చేయాలి పోయి. ఆ రోజుకి ఇట్లా ఒక బ్లాగ్ తీస్తా. అది 11th బ్లాగ్ అవుతుంది నాకు తెలిసి. ఇది షార్ట్ బ్లాగ్, చిన్న బ్లాగ్ ఉంటుంది. ఇది 1 day బ్లాగ్ నాకు తెలిసి. ఎండ అయితే ఘోరంగా కొడుతుంది. బట్టలు చేయడానికి పప్పు దంచింది ఇప్పుడే. ఇప్పుడు దాకా మిక్సీ ఏమో తిరగట్లే అంటే మొత్తం ఇగో దీంట్లో దంచింది. ఇప్పుడు కొంచెం ఉంది, అది తిప్పుతుంది. దీంట్లో పెట్టి తిప్పుతా అంటే ఇప్పుడు అంతే కదా. ఇక్కడేమో ఇక్కడ కుండలా ఏమంటారు దీనికి, ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి లోపల ఉంది చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రసాదం లెక్క పెట్టింది. ఇప్పుడు బొబ్బట్లు చేసినప్పుడు చూపిస్తా. ఇదైతే ఇప్పుడు దాకా దంచింది దీంట్లో. అది కొంచెం అంత ఉన్నది దాంట్లో తిప్పుతుంది అంట. అది తిరగట్లే అంటే తిప్పుతుంది. బెల్లం దాంట్లో వేస్తుంది, తీయ ఉంటుంది దానికోసం వేస్తుంది బెల్లం. బొబ్బట్లు చేసినప్పుడు చూపిస్తుంది చూడండి మీకు. సూపర్ ఉంటాయి బొబ్బట్లు. ఎట్లా చేస్తారో చూపిస్తుంది చూడండి. అక్కడ ఆల్రెడీ ఒకటి వేసింది. ఇక్కడ పప్పు ఇప్పుడు వేసుకుంటుంది దాంట్లో. ఇగో దీంట్లో ఈ పప్పు కొంచెం అంత వేసి వేసినాక దాన్ని ఫోల్డ్ చేసి చేయాలి. ఇక్కడ ఒకటి చేసింది ఆల్రెడీ, ఇక్కడ ఇంకొకటి చేస్తుంది. ఇప్పుడు దాన్ని కవర్ వేసి రుద్దుతుంది ఇప్పుడు మొత్తం ఆయిల్. బొబ్బట్లు అయిపోయినాయి. ఇప్పుడు దాకా పూజ అయింది ఇక్కడ. మా తాత ఇంకా అమ్మమ్మకి పూజ చేసేసారు. ఎట్లా అనిపిస్తున్నాయి బొబ్బట్లు? రేపు మంచిగా ఉన్నాయి. రివ్యూ సూపర్. ఇక్కడ ఉన్నాయి బొబ్బట్లు. ఇప్పుడు నేను తింటా. అట్లా వేసుకొని కొంచెం పప్పు పెట్టుకొని అట్లా మస్తుంటాయి. నీకు ఇట్లా తినాలనిపిస్తుందా? పోయి మేము మమ్మీ వాళ్ళ దగ్గర ఆర్డరే తిన్నరేమో మస్తు మంది తింటురేమో. ఉగాది ఎట్లయినా వేరే లెవెల్ అనిపిస్తుంది ఉగాదికి.
విస్తరించే అవకాశం, ఆర్థిక స్థితిగతులు మెరుగవుతాయి. శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా ఉండడం ద్వారా కుటుంబ సభ్యులతో కలిసి చేసే చర్చలు అదృష్టాన్ని ఇస్తాయి. కార్యసిద్ధి విశేషంగా ఉంది. శత్రువులపై విజయం సాధిస్తారు. ఇంట్లో డిస్టర్బ్ చేయొద్దు, మళ్ళా మా అయ్య ఇంట్లోనే చెల్లగొడతాడు, మళ్ళా ముందే రాసులు చూస్తాడు. అందుకనే మెల్లగా తీసుకొని వచ్చిన తాగుతున్నాం. వేరే లెవెల్ అనిపిస్తుంది. 1 అవర్ 2 అవర్స్ అయింది ఫ్రిడ్జ్ ఉండి. ఐపీఎల్ స్టార్ట్ అయిపోయింది, అందుకని ఇక పిల్లలందరూ క్రికెట్ ఆడడమే స్టార్ట్ చేశారు. సమ్మర్ హాలిడేస్ ఇట్లు ఇస్తారుగా, ఉర్రుకుంటారు. అట్లా కొట్టుకోవాలంటే హైలైట్ ఉంటుంది. కొట్టుకుంటుండే ఆల్రెడీ ఆడు. అవో బాల్ కావాలంట ఆయనకి, అట్లా కొట్టుకుంటారు. అట్లా ఉంటుంది. మళ్ళీ నేను ఇట్లా ఆడుతుండే, బ్యాట్ ఏమందో ఆడే ఫస్ట్ బ్యాటింగ్ చేయాలి, బాల్ ఏమందో ఆడే ఫస్ట్ బౌలింగ్ చేయాలి. ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా కదా.